సార్ ఈనాడు పేపర్ అనేది ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే తెలుసు. ఈనాడు పేపర్ ఈజ్ నథింగ్ బట్ తెలుగుదేశం పార్టీ గెజెట్ పేపర్. ఓపెన్ ఓపెన్లీ చెప్తున్నాను. ఓపెన్ అయితే సో ఈనాడు పేపర్ విశాఖపట్నం ఒకసారి జూమ్ చేయ బ్రదర్, కావాలంటే నేను బాగా చూపిస్తాను, జనాలకు కూడా తెలియాలి. ఈనాడు పేపర్ విశాఖపట్నం మంగళవారం 14వ తారీఖు జనవరి 2020. 2020 సార్. 2020. సో ఎవరండి ముఖ్యమంత్రి 2020లో? జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇక్కడ ఐటీ సంస్థల కోసం కాన్సెప్ట్ సిటీ, అందులో పాయింట్ ఉంది. విశాఖలో టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ప్రాంగణం ఏర్పాటుకు ఆ సంస్థ ప్రతినిధులు ముందుకొచ్చారు. వెంటనే విశాఖలో మిలీనియన్ టవర్స్ టవర్ 2, ఓకే, మిలీనియన్ టవర్స్లో విశాఖపట్నంలో టీసీఎస్ వాళ్ళు మా ప్రభుత్వం దిగిపోయే ముందు టీసీఎస్లో మిలీనియన్ టవర్స్ వాళ్ళు పెట్టడానికి అందులో స్టార్ట్ చేయాలని చెప్పేసి 2022లో స్టార్ట్ చేసి 1000 మంది ఎంప్లాయీస్తో స్టార్ట్ చేయాలి. మిలీనియన్ టవర్ బిలో రిషికొండ ఐటీ సైజ్లో ఆ మిలీనియన్ టవర్ బి కట్టింది కూడా మేమే. ఆ మిలీనియన్ టవర్ బి కట్టే మేమే అని చెప్పడానికి ఈ జియో కాపీసే. ఓకే, మిలీనియన్ టవర్ బి కట్టింది కూడా మేమే. దాంట్లో టీసీఎస్ కట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రశేఖరన్ గారితో మాట్లాడి ఓకే చేసుకుంటే, సో తర్వాత మేము దిగిపోయే టైంకి మిలీనియన్ టవర్లో పెట్టాలి అని ఒక ప్రతిపాదనకు వచ్చిన తర్వాత మేము అధికారంలోంచి పోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళేదో టీసీఎస్ని తీసుకొస్తున్నట్టుగా, చంద్రశేఖర్ గారు ఏదో లోకేష్ బాబుని చూసి వస్తున్నట్టుగా, లోకేష్ బాబు గారు ఇత్తనాలు వేస్తున్నట్టుగా, అవి వటవృక్షాలు అవుతున్నట్టుగా చంద్రబాబు మాట్లాడుతూ ఉంటే 75 సంవత్సరాల వయసులో ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడాలి? రాజకీయ లబ్ధి కోసం నిజంగా ఒళ్ళమ్ముకునే వాళ్ళు కూడా అబద్ధాలు మాట్లాడారు. చాలా పెద్ద మాట అంటున్నారు. నేను నిజమైన మాట మాట్లాడుతున్నాను. ఒళ్ళమ్ముకునే వాళ్ళు ఆయన పోల్చట్లేదండి. ఒళ్ళమ్ముకునే వాళ్ళు కూడా అన్ని అబద్ధాలు మాట్లాడరు. అన్ని అబద్ధాలు మాట్లాడరు.